నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యాజమాన్య హక్కుల కల్పన, భూ వివాదాల పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అనేక సమస్యల పరిష్కారం కోసం భూభారతే సరైన మార్గమని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సరికొత్త సమస్య ఎదురైతే దానికి పరిష్కారం కోసం కూడా మరిన్ని మార్గాలను అన్వేషిస్తోంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం. అసలు ఈ పోర్టల్ ఏ విధంగా పనిచేస్తుంది, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి చట్టానికి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టానికి ఉన్నటువంటి తేడాలేంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఖమ్మం జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి నరసింహారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్, నిజానికి ధరణే అన్ని సమస్యలకు మార్గం అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా భావించింది. పార్ట్ బి భూములకు సంబంధించి కూడా అనేక వివాదాలు గతంలో తలెత్తాయి. ధరణి చట్టంలో అన్ని సమస్యలకు కూడా పరిష్కారం లేవన్న ఒక భావన ప్రజలకు కూడా ఏర్పడింది. ప్రభుత్వం కూడా దాన్ని కూలంకషంగా నివారించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. భూభారతి చట్టానికి గతంలో ధరణి చట్టానికి ఉన్నటువంటి తేడాలు ఏంటి సార్? ధరణి చట్టం ప్రకారం, ధరణి 2026 యాక్ట్ ధరణి చట్టం ప్రకారం కొన్ని అందులో లోపాలు ఉండటం వల్ల కొంతమంది రైతులకి ఇబ్బంది జరిగినమాట వాస్తవం. అందులో ప్రధానంగా భూమి రికార్డులు ఎల్ఆర్పి టైంలో భూ ప్రక్షాళన సమయంలో కొన్ని రికార్డుల నమోదులో తప్పులు జరిగినాయి. హడావుడిగా జరిగిన కార్యక్రమంలో తప్పులు జరిగినాయి. ఆ తప్పులను సవరించడానికి రెవెన్యూ వ్యవస్థకి ఎటువంటి అధికారాలు లేకుండా పోయినాయి. అవి ఎటువంటి అప్పీల్ వ్యవస్థ కానీ ఆ తప్పులు సరిచేయడానికి కానీ అధికారం రెవెన్యూ అధికారులు లేకుండా పోయింది. దానివల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ భూభారతి చట్టంలో ఏంటంటే ఏ తప్పులు జరిగినా కూడా ఈ ఏప్రిల్ 14 నుండి ఈ గతంలో ఆల్రెడీ నమోదై ఉన్న రికార్డులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే ఎవరికైనా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉండి ధరణిలో ఎక్కకపోయినా తర్వాత ఎవరికైనా పొరపాటు నమోదైనా వాటిని అన్నింటిని కూడా హియరింగ్ కండక్ట్ చేసి తొలగించడానికి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే నమోదు కాలేదో వాళ్ళని నమోదు చేయడానికి అవకాశం ఉంది. తప్పులు సరిచేయడానికి రెవెన్యూ వ్యవస్థకి ఇప్పుడు ఇందులో సివిల్ కోర్టుకు వెళ్లకుండానే రెవెన్యూ అధికారుల ద్వారా సవరించడానికి మెయిన్ అధికారం ఉంది. తర్వాత ఇంకా పొరపాటున కానీ మిస్లీడ్ చేసి కానీ ఎవరైనా రైతులు పాస్బుక్లు పొందినట్లయితే ధరణిలో వాటిని సరిచేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎవరైనా కూడా సివిల్ కోర్టు మాత్రమే వెళ్లాల్సి ఉండేది. కానీ భూభారతి చట్టంలో ఏంటంటే రెవెన్యూలో అప్పీల్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 2 అంచెల అప్పీల్ వ్యవస్థ పెట్టడం జరిగింది. తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్స్ మీద ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ తర్వాత సెకండ్ అప్పీల్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అదే ఆర్డీఓ స్థాయిలో సాదా బైనామాలు కానీ ఏదన్నా ఆర్డీఓ స్థాయిలో ఇచ్చిన ఆర్డర్స్ మీద కలెక్టర్ గారికి దానిపైన ఉన్న ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవడానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది భూభారతి చట్టంలో ఉంది. అదే కాకుండా ధరణి చట్టంలో 2020 ధరణి చట్టంలో సాదా బైనామాలకు ఎటువంటి అవకాశం లేదు. ఆ చట్టంలోనే సాదా బైనామాలు అనేది పొందుపరచలేదు. కానీ భూభారతి చట్టంలో సాదా బైనామాలు పరిష్కరించడానికి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. సాదా కాగితాల ద్వారా మన తెలంగాణలో చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సాదా బైనామాలని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ చట్టం ద్వారా అవకాశం. ఎగ్జాక్ట్లీ సార్. గత ప్రభుత్వ హయాంలో ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టిన సమయంలో మాడ్యూల్స్ తగ్గించడం జరిగింది, అనుభవదారు కాలంని కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం భూభారతిలో అనుభవదారు కాలంని మళ్ళీ పునఃప్రవేశపెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ అనుభవదారు కాలంలో కొత్తగా ఆ కాలంని మళ్ళీ మాడ్యూల్గా చేర్చగలిగితే నిజంగా అక్కడ అనుభవదారుడు ఎవరు అనే ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ప్రభుత్వం నుంచి కావచ్చు, రెవెన్యూ అధికార యంత్రాంగం ఎటువంటి మార్గాలను అన్వేషిస్తుంది? అనుభవదారు కాలంలో ఏ పేర్లను చేర్చే అవకాశం ఉంటుంది? ఎటువంటి వ్యక్తులు? చాలామంది రైతులు మన తెలంగాణలో నిరక్షరాస్యత వల్ల భూములు ఉన్న వారి దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. అనుభవదారుగా మాన్యువల్ రికార్డులో నమోదై ఉన్నారు. కానీ ధరణి చట్టంలో అనుభవదారు కాలం అనేది లేకపోవడం వల్ల ఎవరైతే పాత పట్టాదారు అమ్మిన వారు ఉన్నారో వాళ్ళ పేర్లే ధరణిలో నమోదైన దాని అసలైన భూమి అనుభవదారు మాత్రం రికార్డులో నమోదు కాకుండా పోయారు. ఇప్పుడు ఆ భూభారతి ద్వారా ఆ సమస్యను తొలగించి ఎవరైతే యాక్చువల్ అనుభవదారు ఎవరైతే ఉన్నారో సాదా బైనామా ద్వారా కొనుక్కున్న వాళ్ళైతే ఏదో ల్యాండ్ కల్టివేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ల్యాండ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి అవకాశం ఉంది. గతంలో భూ ప్రక్షాళన జరిగిన సమయంలోనూ ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టిన సమయంలోనూ చాలామంది రైతులు చెప్పినటువంటి ప్రధాన సమస్య తమ పేరు ధరణిలో ఎక్కింది, కానీ పూర్తి స్థాయిలో విస్తీర్ణం ఎక్కలేదు. కొన్ని చోట్ల తక్కువ భూమి, కొన్ని చోట్ల ఎక్కువ భూమి ధరణి యాక్ట్ మొదట చెప్పింది అదే తప్పులు సవరించడానికి ధరణిలో అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో తహసీల్దార్ వ్యవస్థ నుంచి సీసీఎల్ఏ వరకు
పూర్తిగా ఏ అధికారి యొక్క భాగస్వామ్యం ఇప్పుడు భూభారతి యాక్ట్లో ఏ విధంగా ఉంటుంది, ప్రజలు నేరుగా ఎవరెవరిని ఎక్కడ కలవాలి, లేదంటే సిటిజన్ పోర్టల్ అనేది ప్రత్యేకంగా ఈసారి భూభారతిలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. సో సిటిజన్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చా, లేదంటే ఆఫ్లైన్గా నేరుగా ఆర్డీఓ ఆఫీస్ కానీ తహసీల్దార్ కానీ లేదంటే అప్పీల్కి వెళ్ళినప్పుడు కానీ ఎట్లా ఆ వెసులుబాటు ఏ విధంగా ఉంది? సిటిజన్ పోర్టల్ ద్వారానే వీళ్ళు ఇంతకుముందు ఎవరైనా రెవెన్యూ రికార్డులు సవరణ కావాలంటే సిటిజన్ ద్వారానే, కాకపోతే అప్పుడు 33 మాడ్యూల్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని 6 కుదించడం జరిగింది, 6 మాడ్యూల్ కుదించడం జరిగింది. వాటి ద్వారా అప్లై చేసుకున్నట్లయితే తహసీల్దార్ ద్వారా కొన్ని ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం అవుతాయి, కొన్ని కలెక్టర్ లెవెల్లో పరిష్కారం అవుతాయి. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాలనుకున్న ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఇదే ట్రిబ్యునల్ అప్పీల్ వ్యవస్థలోనే ఇప్పుడు ఆర్డీఓ కలెక్టర్ తర్వాత కలెక్టర్ పైన సిసిఎల్ఏ స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్స్ అనేవి ఉంటాయి. అవి ఒకవేళ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ మీద ఎవరైనా నచ్చినట్లయితే ల్యాండ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం. సో అసైన్డ్ భూములకు సంబంధించిన వివాదంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా సంప్రదించాల్సే ప్రయత్నం చేయొచ్చు, దానికి సంబంధించి ఒక పరిష్కార మార్గం భూభారతి ద్వారా దొరికే అవకాశం ఉంది? అసైన్డ్ భూములు ఆల్రెడీ రెవెన్యూ రికార్డులో నమోదై ఉన్నాయి. ఎవరైనా నమోదు కానట్లయితే అసైన్డ్ భూములు మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది, అప్లై చేసుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా గవర్నమెంట్ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ ఏదైనా మోసపూరితంగా పట్టాలు పొందితే వాటిని రద్దు చేయడానికి కూడా ఈ చట్టంలో అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం కూడా భాగస్వామ్యమై ఉంటుంది. సో ఎల్టీఆర్ యాక్ట్ కావచ్చు, కొన్ని చట్టాలు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి 5th షెడ్యూల్ ప్రాంతాల కోసం మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. సో భూభారతిలో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర అక్కడ భూ యాజమాన్య హక్కుల విషయంలో ప్రత్యేకంగా ఏమైనా మార్పులు చేర్పులు చేయడం జరిగిందా? ఏజెన్సీ చట్టం అనేది డిఫరెన్స్. ఎల్టీఆర్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం, దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేదు, అది యథాతథంగా కొనసాగుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం చట్టం మారిన తర్వాత రైతులకు కావచ్చు, ఇలా యాజమాన్యులకు కొంత అవగాహన లోపం, ఆ గ్యాప్ అనేది ఉంటుంది. సో దీన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తరపున ప్రతినిధులుగా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏం చేయబోతుంది, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు? చాలా వరకు భూభారతి చట్టం ద్వారా చాలా వరకు సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాం. అయితే ముందుగా ఇంకా ఈ భూభారతి కూడా వాస్తవికంగా జూన్ 2న అమల్లోకి వచ్చే నాటికి జూన్ 2న పూర్తి స్థాయిలో అన్ని మండలాల్లో అమల్లోకి రానుంది. ఈ లోపల అసలు క్షేత్రస్థాయిలో ఇంకా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని ఎలా సరి చేయాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం మొత్తం మీద 4 మండలాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రేపటి నుంచి నేలకొండపల్లి మండలంలో భూభారతి సంబంధించి క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరించే మార్గం ప్రయత్నం చేస్తాం. అందులో ఎటువంటి పరిష్కరించే ప్రయత్నంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఇంకా ఈ చట్టంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సిన ఉందా అనే దాని మీద ప్రభుత్వానికి సూచనలు కూడా పంపించడం జరుగుతుంది. భూభారతి చట్టం ద్వారా యజమానులకు ఇచ్చే పాస్బుక్ పై ఈసారి భూదార్ అనే ఒక నెంబర్ను కూడా భూదార్ నెంబరు ప్రతి కమతానికి భూదార్ నెంబర్ని ఇవ్వాలనేది ప్రభుత్వం భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగింది. అది ఇమ్మీడియట్గా అమల్లోకి రావట్లేదు, కొంత టైం టు టైం చేంజెస్ చేసుకుంటా అది కూడా అమలు చేస్తారు. మొత్తంగా కేవలం యాజమాన్య హక్కులు కల్పించడమే కాదు, ఆ హక్కులకు రక్షణ కూడా కల్పిస్తూ అటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీన్ని చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారానే సత్ఫలితాలు వస్తాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా కూడా భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తోంది. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.